సత్సంబంధాల కోసం మళ్లీ బంగ్లాదేశ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ప్రధాని మోదీకి మహ్మద్ యూనస్ మామిడి పండ్లు పంపించటం దౌత్యానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు పంపిస్తున్నట్లు అర్థమవుతోంది. గద్దెనెక్కినప్పటి నుంచి భారత్ అంటే గిట్టని యూనస్ ఇలా మామిడి దౌత్యం చేయడం వెనుక మతలబు ఏంటి అనేది ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. అటు పాకిస్తాన్ ఇటు చైనాతో స్నేహ సంబంధాలు సాగిస్తూ భారత్ పేరు చెబితేనే పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నట్లు వ్యవహరించిన బంగ్లాదేశ్ ఇప్పుడు మన వైపు చూడటం ఆసక్తిని రేపుతోంది. మామిడి దౌత్యం అనేది ఆసియాలో ఎప్పటి నుంచో ఒక సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. భారత్ బంగ్లాదేశ్ మధ్య ఈ సంప్రదాయాన్ని గతంలో షేక్ హసీనా ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు భారత్ అంటే వ్యతిరేక వైఖరి ఉన్న మహ్మద్ యూనస్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి 1000 కిలోల హరిభంగా మామిడి పండ్లను బహుమతిగా పంపించారు. బంగ్లాదేశ్లోని ఉత్తర ప్రాంతంలో పండించే అత్యంత విలువైన హరిభంగా మామిడి పండ్లను ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయంకు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పంపించారు. వీటిని కేవలం ప్రధానమంత్రికే కాకుండా బంగ్లాదేశ్తో సరిహద్దు రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాల ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, మానిక్ సహాలకు కూడా పంపించారు. షేక్ హసీనా గద్దె దిగిపోయిన తరువాత బంగ్లాదేశ్ విదేశాంగ విధానం పూర్తిగా మారిపోయింది. చిరకాల మిత్రుడిగా ఉన్న భారత్ను కాదని చిరకాల శత్రువైన పాకిస్తాన్కు బంగ్లాదేశ్ దగ్గరవుతోంది. గతంలో ఎప్పుడూ లేని ఒప్పందాలను పాకిస్తాన్తో జరుపుకుంటోంది. అదే సమయంలో చైనాతోనూ సన్నిహిత సంబంధాలను పెంచుకుంటోంది. బంగ్లాదేశ్ భౌగోళికంగా, ఆర్థికంగా భారత్తో ఎక్కువ ఆధారపడి అనుసంధానించబడి ఉంది. బంగ్లాదేశ్కు ఉన్న 4367 కిలోమీటర్ల సరిహద్దులో దాదాపు 94% భారత్తోనే పంచుకుంటుంది. దీనివల్ల రవాణా పరంగా భారత్పై ఆధారపడటమే కాకుండా భారతదేశ ఈశాన్య రాష్ట్రాలకు కీలకమైన కారిడార్గా ఢాకాకు అధిక ప్రభావం కలిగి ఉంది. వరి, గోధుమ, ఉల్లి, చక్కెర వంటి నిత్యావసర వస్తువులతో పాటు పత్తి, ఇనుము వంటి ముడి సరుకుల వరకు బంగ్లాదేశ్ భారత్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. శుద్ధి చేసిన పెట్రోలియం, ఎలక్ట్రానిక్ పరికరాలు, నిర్మాణ సామాగ్రిని కూడా బంగ్లాదేశ్ భారత్ సరఫరా చేస్తోంది. భారత్తో సంబంధాలు దీర్ఘకాలం చెడిపోతే బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థను గట్టి దెబ్బ పడుతుంది. సరిహద్దు వాణిజ్యం తగ్గడం లేదా సప్లై చైనాలో ఆలస్యం కావడం వల్ల ఆ దేశంలో ద్రవ్యోల్బణం పెరగడం, నిరుద్యోగం, జీడీపీ తగ్గడం వంటి సమస్యలకు దారితీస్తుంది. బంగ్లాదేశ్లోని రెడీమేడ్ గార్మెంట్స్ పరిశ్రమ దాని ఎగుమతి ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక్కలా ఉంటుంది. అది ఎక్కువగా భారతీయ వస్త్ర ఉత్పత్తులపై ఆధారపడి ఉంది. రెండు దేశాల ఉద్రిక్తతల కారణంగా ఈ పరిశ్రమపై ఏదైనా ప్రభావం పడితే విదేశీ ఆదాయం పడిపోవడమే కాకుండా ఉపాధిని దెబ్బతీస్తాయి.